ఓం నమో వెంకటేశాయ. తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూసారా? సమ్మర్ టూర్ వెళ్ళండి, బాగుంటుంది. తెలంగాణలో కూడా తిరుపతి ఉంది. ఎత్తైన కొండ మీద పరవశింపజేసే ప్రకృతి మధ్య వెంకటేశ్వర స్వామి భక్తులకు దర్శనమిస్తున్నాడు. కోరిన కోరికలు తీరుస్తూ నమ్మిన వాళ్ళను కొంగు బంగారమై విరజిల్లుతున్నాడు. ఈ దేవాలయం మహబూబ్ నగర్ జిల్లాలో ఉండటం వల్ల దీన్ని పాలమూరు తిరుపతి అని పిలుస్తారు. చుట్టూ ఎత్తైన కొండ, ప్రశాంతమైన వాతావరణము, భక్తుల మనసు కట్టిపడేసే స్వచ్ఛమైన ప్రకృతి మధ్య కొలువు తీరి కనిపిస్తాడు శ్రీ వెంకటేశ్వర స్వామి. గుట్ట దిగువన అమ్మవారు, అలివేలు, మంగతాయారు దర్శనమిస్తారు. అంతేకాదు, ఆ ఆలయంలో ప్రాంగణంలో తవ్విన కోనేరు, చెక్కని పాదాలు, ఉలిముట్టని విగ్రహాలు ప్రత్యేకం. ఈ ఆలయానికి చాలా చరిత్ర ఉందని స్థానికులు చెప్తున్నారు. తమిళనాడులోని శ్రీరంగపట్టణానికి సమీపంలో అలహరి అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఉన్న కేశవయ్యకు వెంకటేశ్వర స్వామి కలలో కనిపించి, మన్యం కొండపై నేను వెలిశాను, నువ్వు వెళ్ళి రోజు పూజలు చేయమని చెప్పాడట. స్వామి మాట ప్రకారం కేశవయ్య తన కుటుంబ సభ్యులతో వచ్చి ఈ కొండకు దగ్గరలో ఉన్న కోట కదిరిలో నివాసం ఏర్పరచుకున్నాడు. రోజు గుట్టపైకి వెళ్ళి స్వామివారిని పూజించుకున్నాడు. ఒకరోజు కృష్ణా నదిలో స్నానం చేస్తున్న కేశవయ్యకు స్వామివారి విగ్రహం చేతిలో ప్రత్యక్షమైందట. దాన్ని తీసుకొచ్చి మన్యం గుహలో పెట్టి రోజు పూజలు చేయడం ప్రారంభించాడని స్థానికులు చెప్తారు. ఆ తర్వాత ఈ కొండ మీద ఆంజనేయ స్వామి, గరుడాల్వార విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఇది జరిగి 600 ఏళ్ళు అయింది. ఆ తర్వాత అలహరి వంశానికి చెందిన వాళ్ళు కొందరు ఈ స్వామి గురించి 300 కీర్తనలు రచించారు. ఈ ఆలయం గురించి స్థానికుల్లో మరో కథ ప్రచారంలో ఉంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక పెద్దావిడ ప్రతి ఏడాది తిరుపతి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వస్తుండేది. వయసు పెద్దదవడంతో ఒకసారి తిరుపతి వెళ్ళి వస్తూ, స్వామి, ఇంత దూరం నేను నీ దర్శనానికి రాలేకపోతున్నాను, మా ప్రాంతంలో ఎక్కడైనా కనిపించు అని వేడుకుంది. అప్పుడు వెంకటేశ్వర స్వామి ఆమె కోరిక మేరకు మన్యం కొండలో స్వయంభుగా వెలిశాడు. అప్పటి నుంచి ఆమె మన్యం కొండలోని వెంకటేశ్వర స్వామిని పూజించేది. కొన్నేళ్ల తర్వాత అలహరి వంశానికే చెందిన రామయ్యకు వెంకటేశ్వర స్వామి కలలో కనిపించి అమ్మవారి గురించి మన్యం కొండలో ప్రతిష్ఠించమని చెప్పాడట. దాంతో 1958లో అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి రామయ్య కొండ దిగువన ప్రతిష్ఠ చేశాడు. అప్పటి నుంచి భక్తులు అలివేలు మంగతాయారు సన్నిధిలోనే తమ ముడుపులు చెల్లించుకుంటారు, వివాహాలు చేసుకుంటారు. ఈ అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్లకు సంతానము, సంపదలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. అంతేకాదు, ముత్తైదువులుగా జీవిస్తారని కూడా నమ్మకం. అందుకే సంతానం లేని వాళ్ళు అమ్మవారిని ఎక్కువగా దర్శించుకుంటారు, పూజలు చేసి తమ కోరికలు తీర్చమని ప్రార్థిస్తుంటారు. మన్యం కొండలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోలికలు ఉన్నాయి. తిరుపతి నుంచి తిరుమలకు మెట్లదారి, ఘాట్ రోడ్డు 2 మార్గాల ద్వారా వెళ్ళొచ్చు. అలాగే ఈ దేవాలయానికి కూడా మెట్ల మార్గం, రోడ్డు మార్గం ఉన్నాయి. భక్తులు ఈ 2 మార్గాల ద్వారా వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటారు. తిరుమలలో ఎలా వెంకటేశ్వరుని పాదాలను భక్తులు ప్రత్యేకంగా పూజిస్తారో మన్యం కొండలో కూడా అలాగే స్వామివారి పాదాలను పూజిస్తారు. తిరుమలలో 7 కొండలు ఉంటే ఇక్కడ స్వామివారిని చూడాలంటే 7 ద్వారాల గుండా వెళ్ళాలి. మన్యం కొండలోని వెంకటేశ్వర స్వామికి కూడా భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక సాంప్రదాయం, ఒకప్పుడు గద్వాల్, వనపర్తి సంస్థానాధీశులు ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళట. ప్రస్తుతం ఇక్కడ ప్రతి శనివారం తిరుసిచ్చి సేవ, పౌర్ణమి రోజు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ దేవాలయంలో కనిపించే మరో ఆచారం ఏంటంటే, భక్తులు కొత్త కొండలో అన్నము, పులుసు వండి దాసరులతో పూజలు చేయించి స్వామివారికి ప్రసాదంగా సమర్పిస్తారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే కొత్త కుండలో అన్నము, పులుసు వండుతారు, ప్రసాదంగా సమర్పిస్తారు. పేరు ఎలా వచ్చింది అంటే, 100 ఏళ్ల కిందట ఈ కొండపై మునులు తపస్సు చేశారు. అందువల్ల ఈ కొండకు మునుల కొండ, మన్యం కొండ అనే పేరు వచ్చిందని స్థల పురాణం వల్ల తెలుస్తుంది. తిరుపతికి వెళ్ళలేని భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు.
తిరుపతికి వెళ్తే ఎంత పుణ్యం లభిస్తుందో ఇక్కడికి వచ్చినా అంతే పుణ్యం దక్కుతుందని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం. ఎలా వెళ్ళాలి? మహబూబ్ నగర్కు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ మన్యం కొండ. కర్ణాటక రాయచూర్ వెళ్ళే జాతీయ రహదారి నుంచి 4 కిలోమీటర్ల దూరంలో లోపలికి వెళ్తే ఈ గుడి కనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి మన్యం కొండకు నేరుగా బస్సులు ఉన్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వెళ్ళాలనుకుంటే మహబూబ్ నగర్ వెళ్ళి అక్కడి నుంచి మన్యం కొండకు వెళ్ళడం సులభం. రైలు మార్గం గుండా వెళ్ళాలనుకునే వాళ్ళు మహబూబ్ నగర్ దేవరకద్ర మధ్య ఉన్న ఒక కోటకదిర రైల్వే స్టేషన్లో దిగితే అక్కడి నుంచి ఈ మన్యం కొండకు 5 కిలోమీటర్లే ఉంటుంది. అయితే కోటకదిరిలో కేవలం ప్యాసింజర్ రైలు మాత్రమే ఆగుతాయి. ఇవి అన్నమాట వెళ్ళే దారి. దీనికి సంబంధించిన విశేషాలు సేమ్ అంటే మనం ఎక్కడ తిరుమల తిరుపతి టీటీడీకి ఎలా వెళ్తే ఎంత పుణ్యం వస్తుందో ఈ మహబూబ్ నగర్లో ఉన్న ఈ తిరుమల దేవుడు అంటే శ్రీనివాసుని దర్శనం చేసుకున్న అంతే పుణ్యం వస్తుందని చెప్పేసి సాంప్రదాయం ఉన్నది. ఇది నేను వివరంగా వివరించాలని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.